ఎండు విత్తనాలు ఎప్పుడైనా ఉంటే మాత్రం కంపల్సరీ నానబెట్టి తినండి. ఎప్పుడన్నా జీడిపప్పు టేస్టీగా తినాలంటే వాటిని వేపుకొని కాలక్షేపానికి తినండి. కానీ ఎండు విత్తనాలు మాత్రం ముఖ్యంగా బాదం, జీడి, పిస్తా, వాల్నట్స్ ఇట్లా వాటిని మాత్రం 6-7 అవర్స్ నుంచి 8 అవర్స్ నానబెట్టాల్సింది. ఆ నానబెట్టినప్పుడు ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్కి వస్తాయి అన్నమాట. మార్నింగ్ తినాలంటే నైట్ నానబెట్టుకోండి, ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి. విడివిడిగా నానబెట్టేసినప్పుడు ఈ నీళ్లు పీల్చుకుని అందులో ఉండే ఫ్యాట్ అంతా కూడా పాలుగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకనే నానబెట్టిన పప్పులు గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. పాలు గారే స్థితి తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితి, ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అనమాట. ఆ కన్వర్షన్ జరుగుతుంది అనమాట. ఎండినప్పుడు ఏంటంటే ఆ ఫ్యాట్ ఫుడ్ అంత హెవీగా ఉండి అరగదు, తీసుకున్నా మీకు 20-30% దొడ్లోకి వెళ్ళిపోతుంది వేస్ట్గా డైజెషన్ కాక, అంచేత వృధా అయిపోతుంది. కాబట్టి అన్ని డ్రై నట్స్ నానబెట్టండి. డ్రై ఫ్రూట్స్ని యథావిధిగా మీరు తీసుకుంటే మంచిదని